అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు. దిగుమతి ఎగుమతి వ్యాపారం నుండి మీరు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. పని పట్ల మీ ఉత్సాహం పెరుగుతుంది. మీ ప్రయాణం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మీరు మీ రోగ నిరోధక శక్తిని బలంగా ఉంచుకోవాలి. ప్రజలు మీ నాయకత్వ నైపుణ్యాలను మెచ్చుకుంటారు. వాహనాలు మరియు యంత్రాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోండి. మీరు శారీరకంగా బలహీనంగా ఉన్నట్లు అనిపించవచ్చు. మీరు పని చేస్తున్నట్లు మీకు అనిపించదు. మీకు సన్నిహితంగా ఉన్నవారు మీ పట్ల ప్రతికూలంగా ప్రవర్తిస్తారు. మీ భాగస్వామితో మీకు అభిప్రాయ భేదాలు రావచ్చు. పనిలో ఆశించిన విధంగా రాణించకపోవడం మీపై అధికారుల అసంతృప్తికి దారితీయవచ్చు. ఈరోజు కొత్త మార్పులను తీసుకురాబోతుంది. ఆస్తి వ్యాపారులకు ఈరోజు మంచి రోజు అవుతుంది. వారు ఊహించని ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. వారి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉదయాన్నే వ్యాయామం చేయడం వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ రాశిలో జన్మించిన మహిళలు తమ భర్త నుండి ఒక ఆశ్చర్యకరమైన బహుమతిని అందుకోవచ్చు. ఇది వారిని సంతోషపరుస్తుంది. కార్యాలయంలో మీ పనితీరును చూసిన తర్వాత మీ బాస్ పదోన్నతి గురించి ఆలోచిస్తారు. మీరు రోజంతా చురుగ్గా ఉంటూ ఒకదాని తర్వాత ఒకటి పనులను పూర్తి చేస్తారు. ఈరోజు మీరు మీ సమస్యలను మీ కుటుంబంతో పంచుకోవచ్చు. కొంతకాలంగా కొనసాగుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పుగా తీసుకున్న లేదా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. బహిరంగ కార్యకలాపాలపై ఆసక్తి పెరిగి మీ దినచర్యలో మార్పు వస్తుంది. సామాజిక సంస్థల్లో మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. దగ్గర బంధువు యొక్క కఠినమైన ప్రవర్తన మిమ్మల్ని కలవర పెట్టవచ్చు. చిన్న విషయాలను పట్టించుకోకపోవడమే మంచిది. మీ ప్రణాళికలను గోప్యంగా ఉంచండి, లేకపోతే ఎవరైనా వాటిని దుర్వినియోగం చేయవచ్చు. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పని వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో పెట్టుబడి పెట్టడం భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక ఉద్యోగి గణనీయమైన నష్టాలను కలిగించవచ్చు, కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగాల్లో మీకు ఉన్నత అధికారుల నుండి మార్గదర్శకత్వం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం మరియు ప్రేమ నెలకొంటాయి. ప్రేమ సంబంధాలు కూడా బలపడతాయి. అధిక ఒత్తిడి మరియు ఆందోళన జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేయవచ్చు. ఒత్తిడిని నివారించి క్రమబద్ధమైన దినచర్యను పాటించండి. ఈరోజు మధ్యవర్తిత్వాలు లేదా పంచాయతీల్లో పాల్గొనడం వల్ల ఆశించిన ప్రయోజనం లభించకపోవచ్చు. ఇతరుల సమస్యల్లో అవసరానికి మించి జోక్యం చేసుకోకుండా మీ పనులపై దృష్టి పెట్టడం మంచిది. ఓర్పుతో వ్యవహరించడం ద్వారా అనవసర వివాదాలను నివారించగలుగుతారు. స్వయ నిర్ణయాలపై విశ్వాసం ఉంచడం శ్రేయస్కరం. ప్రమాదకర పెట్టుబడులు లేదా ఊహాజనిత లావాదేవీలకు దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఉపయోగపడతాయి. ఆరోగ్యపరంగా సాధారణంగా మంచి పరిస్థితి ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల్లో స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగితే అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నత అధికారుల విశ్వాసాన్ని పొందుతారు. ప్రేమ సంబంధాలు పరస్పర అవగాహన కొనసాగుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో కుటుంబంలో ఆనందం, ప్రశాంతత మరియు సామరస్యం కొనసాగుతాయి. సంబంధాలకు స్థిరత్వం అవసరం. ఉదయం పూట డబ్బు బాధ్యతలు లేదా పాత సమస్య గురించి కుటుంబ చర్చలు తలెత్తవచ్చు. ఈ సమయంలో మీ స్వరం పెంచడం మానుకోండి. అదే సమస్యను తర్వాత సులభంగా పరిష్కరించుకోవచ్చు. మీరు మీ ఒత్తిడితో వారిని దూరం చేసుకోనంత వరకు మీ జీవిత భాగస్వామి మీ ప్రయత్నాలను అర్థం చేసుకుంటారు. ఈరోజు రెండవ భాగంలో సంభాషణలు స్వేచ్ఛగా మరియు సౌకర్యవంతంగా ఉంటాయి. పిల్లల గురించి ఆందోళన చెందుతున్న వారికి ఉపశమనం లభించవచ్చు. ఒంటరిగా ఉన్న వారికి కూడా ఒక పరిచయస్తుడి ముందుకు సాగే అవకాశం ఉంది. కానీ నటించకుండా నిజాయితీగా ఉండండి. పనికి అధిక కృషి అవసరం అవుతుంది. ఉదయం మీరు మీ లక్ష్యాల పట్ల తీవ్రంగా ఉంటారు, కానీ తక్షణ ఫలితాలు కనిపించకపోవడం ఆందోళనకు కారణం కావచ్చు. సహనం చాలా అవసరం. రోజు గడిచే కొద్దీ ధైర్యం మరియు స్పష్టత పెరుగుతాయి. ప్రజెంటేషన్లు, సంప్రదింపులు, ఫాలోఅప్లు, దరఖాస్తులు, చిన్న ప్రాజెక్టులు, అమ్మకాలు లేదా మీడియా సంబంధిత పనులు ముందుకు సాగవచ్చు. ఇది విద్యార్థులకు ముఖ్యంగా నిరంతర సాధన అవసరమైన వారికి చాలా మంచి సమయం. పిల్లలు మరియు యువకులు కోరుకున్న ఫలితాలు సాధించడంలో పురోగతి చూడవచ్చు. మీ వినయ స్వభావం ప్రశంసించబడుతుంది. చాలా మంది మిమ్మల్ని పొగడవచ్చు. అపరిచితుడి సలహా మేరకు పెట్టుబడి పెట్టిన వారు ఈరోజు ఆ పెట్టుబడి నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మీ ఉదార స్వభావాన్ని స్నేహితులు దుర్వినియోగం చేయనివ్వకండి. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో ఒక విభిన్న కోణాన్ని చూడవచ్చు. మీరు మీ పనిపై దృష్టి కేంద్రీకరిస్తే మీ ఉత్పాదకతను రెట్టింపు చేయవచ్చు. ఈ రాశికి చెందిన వృద్ధులు ఈరోజు తమ తీరిక సమయంలో పాత స్నేహితులను కలుసుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి మీకోసం ప్రత్యేక ప్రణాళికలు చేసినందుకు జీవితం ఆనందంగా ఉంటుంది.
ఈరోజు చాలా సానుకూలమైన రోజుగా ఉంటుంది. మీ సృజనాత్మకత మరియు వినూత్న ఆలోచనలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. మీరు ఏదైనా కొత్త ప్రాజెక్టుపై పనిచేస్తుంటే మీ ఆలోచనలు పంచుకోవడానికి ఇది మంచి సమయం. ఈరోజు మీ వ్యక్తిగత సంబంధాలు కూడా మీరు సానుకూల అనుభవాలను పొందుతారు. మీ భావాలను బహిరంగంగా వ్యక్తపరచడం మీ సంబంధాలను బలపరుస్తుంది. ఇది మీపై మీరు దృష్టి పెట్టాల్సిన సమయం. కాబట్టి మీ ఆరోగ్యం మరియు మానసిక స్థితి పట్ల శ్రద్ధ వహించండి. మీ సామాజిక కార్యకలాపాలు పెరుగుతాయి మరియు మీరు కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు. కొత్త అనుభవాలను విశాల దృక్పథంతో స్వాగతించండి. మీరు మీ మాటలను అదుపులో ఉంచుకుంటే ఈరోజు చాలా సమస్యలను నివారించవచ్చు. వాదనలో చిక్కుకోకుండా ఉండండి. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోండి. పనిలో విజయం తక్కువగా ఉంటుంది. మీరు అసంతృప్తి భావనను అనుభవిస్తారు. మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. విద్యార్థులు తమ చదువులో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కుంభరాశి వారికి ఈరోజు చాలా మంచి రోజుగా ఉంది. వ్యక్తిగత ఎదుగుదలకు ఈ సమయం శుభప్రదం. మీరు నూతన శక్తిని పొందుతారు. మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి వీలు కల్పిస్తుంది. ఈరోజు మీ సృజనాత్మకతను మరింత పెంచుతుంది. తద్వారా మీరు మీ కళ లేదా అభిరుచిలో మరింత లోతుగా నిమగ్నం అవ్వడానికి అవకాశం లభిస్తుంది. మీ సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. గతంలో ఉన్న ఏవైనా విభేదాలు ఈరోజు పరిష్కారం కావచ్చు. మీ భాగస్వామితో సమయం గడపడం మీకు ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సంభాషణలు మరింత స్నేహపూర్వకంగా మారుతాయి. ఇది మీ సంబంధాలను మరింత బలపరుస్తుంది. ఈ సమయం అవకాశాలతో నిండి ఉంటుంది. ఏ సవాళ్ళనైనా ఎదుర్కొని మీ సామర్థ్యం పెరిగి మీపై మీకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది. మీ పరిమితులను అధిగమించి కొత్త శిఖరాలను చేరుకోవడానికి ఈ కాలం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీలోని శక్తిని, సానుకూలతను స్వీకరించి దానిని మీ జీవితంలో అన్ని రంగాలకు వర్తింపజేయండి. ఈరోజు చాలా ఒత్తిడితో కూడిన రోజు కాబోతుంది. మీ స్వభావంలో గంభీరత, ఏకాగ్రత ఛాయలు కనిపిస్తాయి. మీరు మీ కుటుంబంతో కొన్ని సంతోషకరమైన క్షణాలను గడుపుతారు. డబ్బు లేదా ఆస్తి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు వ్యాపార వర్గానికి ముఖ్యంగా మంచి ఫలితాలు లభిస్తాయి. ఇవి సంపదను సృష్టిస్తాయి. ఈరోజు మీకు మంచి రోజుగా ఉంది. మీ తోబుట్టువుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మరియు దూరంగా ఉన్న ప్రియమైన వారి జ్ఞాపకం మీకు భావోద్వేగ ఆనందాన్ని కలిగించవచ్చు. మీ పిల్లలతో సమయం గడపడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు ఒక ఆహ్లాదకరమైన ఆశ్చర్యం ఎదురు కావచ్చు. కొత్త ప్రయత్నాలను ప్రారంభించడం పట్ల కూడా మీరు ఉత్సాహంగా ఉంటారు. మీ మానసిక స్థితి బాగుంటుంది. ఆర్థిక విషయాల్లో మరియు కుటుంబ సభ్యులతో వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ఖర్చులను నియంత్రించుకోవాలి. వాటిని వాయిదా వేయవద్దు. మీ ఉద్యోగం, ఆరోగ్యం మరియు దినచర్య కోసం మీరు పడిన కష్టానికి ఫలితం లభిస్తుంది. మీ ప్రతిబింబం మరియు వ్యక్తిత్వం క్రమంగా మెరుగుపడతాయి. రహస్య విషయాలు లేదా పత్రాలను నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి తొందరపాటు చర్యలకైనా దూరంగా ఉండండి. మీ జీవిత భాగస్వామితో సమన్వయం పాటించడం చాలా అవసరం. మీ ప్రేమ జీవితంలో శృంగారం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ఆరోగ్యం విషయానికి వస్తే మీరు తేలికపాటి కంటి లేదా గొంతు అసౌకర్యాన్ని అనుభవించవచ్చు. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6. అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.